మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని ప్రభావితం చేస్తున్నటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్యాన్సర్ వచ్చే టైంలో చేసేటువంటి ట్రీట్మెంట్స్లో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ చేస్తూ ఉంటారు ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత. సో ఇవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, వీటిని మేము తట్టుకోలేకపోతున్నామని పేషెంట్స్ కూడా చెప్తూ ఉంటారు. సో వీటిలోనే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని అంటుంటారు. సో ఇది ఎంతవరకు వాస్తవం, ఆ టైంలోనే ఎటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, మన లైఫ్ స్టైల్ ఏ రకంగా ఉండాలి, వీటన్నిటిపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాయిలక్ష్మి దయానా గారు, గైనికో ఆంకాలజిస్ట్ ఫ్రమ్ అపోలో క్యాన్సర్ సెంటర్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హలో అండి మ్యామ్. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగానే సో అందరికీ కూడా ఆల్మోస్ట్ ఆఫ్టర్ మీరు ఏదైతే సర్జరీస్ ఉంటాయో, క్యాన్సర్ సర్జరీస్ అవన్నీ చేసిన తర్వాత కీమో అండ్ రేడియేషన్ థెరపీస్ ఇస్తుంటారు వాళ్ళకు ఉన్నటువంటి స్టేజెస్ని బట్టి. సో ఆ టైంలో వాళ్ళు అసలు అవి మేము తీసుకోలేకపోతున్నాం, అసలు మేము మనిషి కాలేకపోతున్నాం, తిరిగి అసలు ఎటువంటి పని కూడా చేసుకోలేకపోతున్నాం థెరపీస్ తీసుకునేటప్పుడు అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం, ఎందుకు వాళ్ళు అవి తట్టుకోలేకపోతూ ఉంటారు? లుక్ అండి, కీమోథెరపీ అంటే ఈ కీమో అంటే మెడిసిన్, ఈ మెడిసిన్ సలైన్లో కలిపి ఆ మెడిసిన్ సలైన్లో కలిపిన మెడిసిన్ని రక్తంలోకి ఎక్కిచ్చేస్తాము. సో కీమోథెరపీ చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది, ఎందుకంటే ఒక 4 గంటలు హాస్పిటల్కి వస్తే చిన్న నరానికి ఇంజెక్షన్ ఇచ్చి సలైన్ ఎక్కించినట్టు ఎక్కిచ్చేస్తాము. అండ్ అది మన రక్తంలో కలుస్తుంది కాబట్టి తల నుంచి కాళ్ళ వరకు బ్లడ్ సర్క్యులేషన్తో పాటు ఈ కీమోథెరపీ మందు మొత్తం ఒక సర్క్యూట్ లాగా బాడీ అంతా తిరుగుతూ ఉంటుంది. చాలామంది అంటారు కీమోథెరపీ ఇస్తే జుట్టు ఊడిపోతుంది, నోట్లో టేస్ట్ తెలియట్లేదు, నోరంతా పచ్చిపుండులాగా అయిపోయింది, లూజ్ మోషన్స్ అవుతున్నాయి అని. ఎందుకు అంటే ఈ కీమోథెరపీ మందు ఎలా డిజైన్ చేస్తారు అంటే బాడీలో ఎక్కడ ఏది పెరుగుతున్నా దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. కీమోథెరపీ మందుకి క్యాన్సర్నే నేను వెళ్ళి అటాక్ చేయాలి అని తెలీదు. సో ఎనీథింగ్ ఏదన్నా మన బాడీలో పెరుగుతుంది, ఒక సెల్ ఇంకో సెల్ అవ్వబోతుంది అంటే వెళ్ళి దాన్ని చంపేస్తుంది. సో పెరుగుదలని ఆపుతుంది. అండ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళ బాడీలో అన్నిటికన్నా తొందరగా పెరిగేది క్యాన్సర్. ఇప్పుడు మనకి తెలుసు క్యాన్సర్ 2 సెంటీమీటర్లు ఉన్నది 4 వారాలకు 6 అవుతుంది, 4 అవుతుంది. సో అది చాలా తొందరగా పెరిగిపోయే తత్వం ఉన్న రోగాన్నే క్యాన్సర్ అంటాం. బికాస్ అది అంత తొందరగా పెరిగిపోయేసరికి అది బయటికి పొల్లిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. సో ఏదన్నా తొందరగా పెరిగే ఒక కణాన్ని ఈ కీమో చంపేస్తుంది. మన బాడీలో ర్యాపిడ్గా గ్రో అయ్యేది జుట్టు, గోర్లు, చర్మము, డైజెస్టివ్ సిస్టమ్. మన నోట్ లోపల, పేగుల లోపల ఉండే కణాలు బయటికి వస్తూ ఉంటాయి, కొత్తవి పుడుతూ ఉంటాయి. దాని మూలంగానే టేస్ట్, డైజెషన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కీమోథెరపీ పైన ఉన్నప్పుడు ఎలా క్యాన్సర్ కణాలను అది చంపేస్తుందో అలాగే జుట్టు కణాలని, గోర్లని, ఐబ్రోస్, స్కిన్, నోట్ లోపల, డైజెస్టివ్ సిస్టమ్, పేగుల లోపల కణాలని కూడా అది పెరగనివ్వదు. సో అందుకే జుట్టు ఊడిపోతుంది, చర్మం ఎండిపోతుంది, నోట్లో టేస్ట్ తెలీదు, నోరంతా మండినట్టు ఉంటుంది. ఏదన్నా తింటే డైజెస్ట్ అవ్వకముందే అది డైరియా రూపంలో బయటకు వచ్చేస్తుంది. అండ్ ఒంట్లో శక్తినిచ్చే కణాలను కూడా అది చంపేస్తుంది. సో కీమోథెరపీ పైన ఉన్నప్పుడు ఎప్పుడు సుస్తుగా జ్వరం వచ్చినట్టు, జలుబు జ్వరం ఉంటే ఎలా మనం వీక్గా ఫీల్ అవుతామో బాడీ పెయిన్స్తో అలా ఫీల్ అవుతారు. సో అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, జుట్టు ఊడిపోతుంది, నీరసంగా ఉంది, ఆకలి చచ్చిపోయింది, ఇవన్నీ ఉన్నాయి అంటే ఆ కీమోథెరపీ వాళ్ళకి బాగా పనిచేస్తున్నట్టు. సో ఎవరైనా కీమో పై నుండి భలే ఉన్నాము, మాకేం తేడా లేదు అంటే మాకు భయం వేస్తుంది, అదేంటి పని చేయట్లేదా ఏంటి, ఎందుకు వీళ్ళు ఇంత బాగున్నారు అని. సో కీమోతో సైడ్ ఎఫెక్ట్స్ ఎంత కామనో ఈ మందు మన బాడీలో ఉన్న క్యాన్సర్ కణాలని కూడా అలా చంపేస్తూ దాన్ని పెరగనివ్వకుండా ఆపుతుంది. సో కీమోథెరపీకి తెలీదు కాబట్టి ఇది క్యాన్సర్, ఇది జుట్టు, ఇది గోరు, ఇది డైజెస్టివ్ సిస్టమ్, రక్త కణాలను కూడా. సో ఎలా మన బ్లడ్ ఎప్పుడు హిమోగ్లోబిన్ 12, 13 అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే బోన్ మ్యారోలో అవి తయారవుతూ ఉంటాయి. ఈ కీమో బోన్ మ్యారోలో ఎంటర్ అవ్వగానే అది వాటిని ఆపేస్తుంది. సో రక్త కణాలు పడిపోతాయి, వైట్ సెల్ కౌంట్ పడిపోతుంది, ప్లేట్లెట్స్ పడిపోతాయి. సో ఇవన్నీ పడిపోతున్నాయి అంటే ఆ కీమో చాలా బాగా పనిచేస్తుంది అని. సో క్యాన్సర్ పోవాలి అంటే అన్ఫార్చునేట్లీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం బేర్ చేయాలి.
ఓకే. సో, డిపెండ్ ఆన్ పేషెంట్. మీరు ఒక 4 5 కీమోథెరపీస్ ఎన్నని సజెస్ట్ చేస్తారు కదా! సో, ఒక్కొక్క కీమోకి మధ్యన ఎంత గ్యాప్ ఉంటుంది? లుక్ అండి, ఈ గ్యాప్ యూజువల్లీ 3 వారాలు ఉంటుంది. స్టాండర్డ్‌గా కీమోథెరపీ 6 సార్లు ఇస్తాము. ఎందుకంటే ఎంతోమందికి ఇచ్చాక అర్థమైంది 6 సార్లు 3 వారాలకు ఒకసారి ఇస్తే ఆ రోగం ఒక కంట్రోల్‌లోకి వస్తుంది అని. 3 వారాల టైం ఎందుకు అంటే మిగతా కణాలని రికవర్ చేసుకోవడానికి. అంతకన్నా ఫ్రీక్వెంట్గా ఇస్తే క్యాన్సర్ ఇంకా బాగా రెస్పాండ్ అవుతుంది. బట్ ఈలోపు మనిషి తట్టుకోలేరు. సో ఈ రక్త కణాలు, డైజెస్టివ్ సిస్టమ్ ఇవన్నీ కొంచెం రికవర్ అవ్వటానికి ఆ గ్యాప్ ఇస్తాము. బట్ ఆ గ్యాప్లో క్యాన్సర్ పెరగకుండా కూడా చూసుకోవాలి. సో కొన్ని లక్షల మంది పైన చేసిన రీసెర్చ్ తర్వాత డిసైడ్ అయింది 3 వారాల గ్యాప్ ఇచ్చి 3 వారాలకు ఒకసారి ఈ సలైన్లో ఈ మందు కలిపి ఒక 6 సార్లు దాకా ఇస్తే క్యాన్సర్ పైన మనకి కంట్రోల్ వస్తుంది అని. సో మన రక్త కణాలన్నీ పడిపోతున్నాయి, వీక్నెస్ వస్తుంది, వైట్ సెల్ కౌంట్ తగ్గితే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. సో అలాంటి టైంలో ఊరందరినీ కలిసి జలుబులు జ్వరాలు ఉన్న వాళ్ళతో తిరిగి బయట మార్కెట్లలోకి సినిమాలకి వెళ్తే ఆబ్వియస్లీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో అలా చేయొద్దు అంటాము. డైజెస్టివ్ పవర్ తగ్గిపోయింది. సో తినే ఫుడ్ చాలా సింపుల్గా తీసుకోమంటాము. ఏ మాత్రం కొంచెం కాంప్లికేటెడ్ ఫుడ్, మసాలా కానీ ఆయిలీ ఫుడ్ కానీ నాన్ వెజ్ కానీ తింటే ఇంకా వాళ్ళకి అరగదు. సో ఒక్క ఫుడ్ తిన్న మూలంగా రోజంతా డైజెస్టివ్ సిస్టమ్ అప్సెట్ అయితే క్యాలరీస్ వెళ్ళవు. సో కీమోథెరపీ వాళ్ళకంటే సెపరేట్ గా ఒక డైట్ ఏమైనా రాస్తారా మ్యామ్? సింపుల్ డైట్ వి సజెస్ట్ అండి. బయట ఫుడ్ తినొద్దు, నాన్ వెజ్ తినొద్దు, హై ఫ్యాటీ ఫుడ్ తినొద్దు, బట్ క్యాలరీస్ వెళ్తూ ఉండాలి. అండ్ లిమిటెడ్ క్వాంటిటీ, మోర్ ఫ్రీక్వెంట్ మీల్స్. సో వాళ్ళకు ఒక రెజిమెన్ ఇస్తాము. బయటకి తిరగొద్దు అని చెప్తాము. ఎలా మాస్క్ అది వేసుకొని ప్రొటెక్ట్ చేసుకోమంటాము. రెగ్యులర్ బ్లడ్ టెస్ట్తో మరీ అనీమియా, ప్లేట్లెట్స్ డౌన్ అయిపోకుండా చూసుకుంటాము. సో కీమో ఇచ్చే వాళ్ళకి ఆ మందుకున్న సైడ్ ఎఫెక్ట్స్ని బట్టి వి టేక్ కేర్ ఆఫ్ దెమ్ వెరీ వెల్. అండ్ కీమో ఇచ్చిన నాళ్ళు దే డూ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ అన్వెల్. క్యాన్సర్ కన్నా ఈ కీమో సైడ్ ఎఫెక్ట్స్ ఘోరంగా ఉన్నాయి అంటారు చాలామంది. బట్ 6 times అలా తీసుకున్న తర్వాత మోస్ట్ పీపుల్ క్యాన్సర్ ఇస్ గాన్. అట్లీస్ట్ ఫర్ టైం బీయింగ్ 1-2 years వరకు చాలామంది రికవర్ అవుతారు. 3 monthsలో మళ్ళీ జుట్టు వచ్చేస్తుంది, మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఓకే. సో రేడియేషన్ థెరపీ ఇచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది మ్యామ్? రేడియేషన్ థెరపీ బాడీ మొత్తానికి వెళ్ళదు. మనం ఏ పార్ట్కి ఇవ్వాలనుకున్నామో ఆ పార్ట్కే రేడియేషన్ వెళ్తుంది. ఇప్పుడు ఏదన్నా ఒక బాడీ పార్ట్ అని తీయగలిగితే, రొమ్మే అనుకోండి, రొమ్ములో క్యాన్సర్ ఉంటే రొమ్ము తీయగలిగితే 2 hours పని అయిపోతుంది. 2 hours క్రితం క్యాన్సర్ ఉన్న రొమ్ము 2 hours తర్వాత ఆ రొమ్ము క్యాన్సర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. బట్ అది తీయలేకపోతున్నాం అనుకోండి. ఆ రొమ్ము క్యాన్సర్ ఇక్కడ చంకలోకో లేదా గుండె వైపుకో పాకింది, లేదా గొంతు వైపుకి పాకింది, లింఫ్ నోడ్స్ ఉన్నాయి, అవి మేము తీయలేము. బికాస్ ఆ చుట్టుపక్కల చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉన్నాయి. బట్ ఆ క్యాన్సర్ని పోగొట్టాలి. ఆర్ క్యాన్సర్ తీసేసాము, బట్ ఆ చుట్టుపక్కల ఎక్కడన్నా క్యాన్సర్ కణాలు ఏమన్నా దాక్కుని ఉన్నాయేమో, చిన్న చిన్న మైక్రోస్కోపిక్. సో రేడియేషన్ మనం సర్జరీ ఎలా అయితే కట్ చేసి తీసేస్తామో రేడియేషన్ దాన్ని మాడగొట్టేస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక మొక్కని విషప్ మొక్క ఉంది, నేను దాన్ని తీసేయాలి, నిండా ముళ్ళు ఉన్నాయి, దాన్ని ముట్టుకోవడానికి నాకు భయం వేస్తుంది, తీసుకెళ్ళి ఎండలో పెట్టి నీళ్ళు పోయటం మానేస్తాను. ఒక 4 రోజులకి ఎండకు అది పూర్తిగా అసలు నీళ్లు పడలేదు అనుకోండి, వర్షం లేదు, మంచి ఎండల్లో పెడితే ఎండిపోయి మొక్క చనిపోతుంది. సో ఎలా సూర్యకిరణాలతో మనం ఒక మొక్కను చంపేయొచ్చో ఎండలో పెట్టి, రేడియేషన్ కూడా కిరణాలు రోజు అలా పాస్ చేసేసరికి ఆ ట్యూమర్ ఎండిపోయి మాయమైపోయి ఇవాపరేట్ అయిపోతుంది. ఒక 4 రోజుల తర్వాత మీరు చూస్తే అసలు ట్యూమర్ ఉండదు అక్కడ. ఓకే. బట్ ఆ ఏరియాని మనం ఎండగొట్టేస్తున్నాము. ఎక్స్రేస్ పంపించి అది మాడిపోయేలాగా, ఇవాపరేట్ అయిపోయేలాగా చేస్తున్నాం. కాబట్టి ఆ చుట్టుపక్కల ఆ బాడీ పార్ట్, ఏ పార్ట్కి అయితే రేడియేషన్ వెళ్తుందో అక్కడంతా గట్టిగా చెక్క ముక్కలాగా నల్లగా టైట్గా అయిపోతుంది. ఓకే. బికాస్ చర్మం నుంచే కదా రేడియేషన్ కణాలు లోపలికి వెళ్ళాల్సింది. సో ఆ చర్మంలో రంగు మారుతుంది, ముట్టుకుంటే టైట్గా అనిపిస్తుంది, అక్కడ కొంచెం చర్మం ఊడిపోయి లైట్ అంత మొత్తంలో రేడియేషన్ కిరణాలు లోపలికి వెళ్ళేటప్పుడు అదర్ ఆర్గన్స్ కి ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా అంటే రేడియేషన్ ఇచ్చే డాక్టర్లు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. అంటే ఆ ట్యూమర్ షేప్ గీసుకుని మౌల్డ్ తయారు చేస్తారు. ఆ మౌల్డ్లో కరెక్ట్గా ట్యూమర్ షేప్లో నుంచే కిరణాలు వెళ్ళేలాగా చేస్తారు. ఇప్పుడు మాలాంటి హాస్పిటల్స్లో టోమోథెరపీ ఉంది.
టోమోథెరపీ బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ మనం గీసుకున్న షేప్ నుంచి రేడియేషన్ కణాలు ట్యూమర్లోకే వెళ్తాయి పక్కకి వెళ్ళకుండా. బట్ మనం ఒక 30 సిట్టింగ్స్ ప్లాన్ చేసామనుకోండి, సగం రోజుల తర్వాత ట్యూమర్ ష్రింక్ అవుతుంది కదా. మనం ఒరిజినల్ షేప్లోనే ఇస్తూ పోతే ఆ చుట్టుపక్కల టిష్యూస్కి వెళ్తాయి. సో ఈ టోమోథెరపీలో ప్రతిరోజు అది ట్యూమర్ షేప్ని చెక్ చేసుకుంటూ ట్యూమర్ షేప్ మారే కొద్దీ మనం పెట్టుకున్న ఈ అపర్చర్ కూడా మారుతూ ఉంటుంది. సో ద బ్యూటీ ఆఫ్ ది రీసెంట్ రేడియేషన్ మెషిన్స్ ఇస్ ట్యూమర్ షేప్కి తగ్గట్టే రేడియేషన్ వెళ్తుంది, ఆ చుట్టుపక్కల వెళ్లకుండా కాపాడుతుంది. సో చుట్టుపక్కల టిష్యూస్ డ్యామేజ్ అవ్వవు. సో మన బాడీలోని హార్మోన్స్ ఏమి ఇంపాక్ట్ అవ్వవు అంటారా? ఉంటాయండి. ఇప్పుడు గర్భసంచికి రేడియేషన్ ఇస్తున్నాం అనుకోండి, పక్కనున్న ఓవరీస్ మాడిపోతాయి రేడియేషన్కి, హార్మోన్స్ రావు, ఆ అమ్మాయికి ఇక పీరియడ్స్ ఉండవు. సో చిన్నపిల్లలకి రేడియేషన్ ఇచ్చేటప్పుడు మాకు భయం ఉంటుంది, వీళ్ళు పెద్ద అయ్యాక రిప్రొడక్షన్ అది ఉంటుంది. బికాస్ చైల్డ్హుడ్ క్యాన్సర్స్ చాలామంది బతికుంటారు, నార్మల్ లైఫ్ ఉంటుంది, లుకీమియా, లింఫోమా చిన్నపిల్లలు. సో వాళ్ళకి రేడియేషన్ ఇచ్చేటప్పుడు బోన్ మ్యారోకి వాళ్ళ ఓవరీస్కి కానీ టెస్టికల్స్కి కానీ రేడియేషన్ వెళ్ళకుండా వాటిని షీల్డ్ చేస్తాము. సో ఏ బాడీ పార్ట్కి రేడియేషన్ వెళ్తుందో ఆ పార్ట్, ఆ చుట్టుపక్కల పార్ట్స్ దెబ్బతింటం సహజం. మంచి మెషిన్స్తో, టోమోథెరపీ లాంటి మెషిన్స్తో కానీ తీసుకుంటే సరౌండింగ్ డ్యామేజ్ తగ్గించవచ్చు. సో అడ్వాన్స్డ్గా ఏమొచ్చాయో కొంచెం చెక్ చేసుకొని చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో కీమో అండ్ రేడియేషన్ థెరపీస్ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది, ఎటువంటి హాస్పిటల్స్ అండ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ట్రీట్మెంట్ కోసం, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.